అట్లా వచ్చిందని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అన్నట్టు కదా అన్నాడు మొన్న ప్రెస్ మీట్లో. ఎవరు అడిగితే తక్కువని ప్రధానమంత్రి దగ్గర ఒక చెబ్రాజ్ పని కూడా దొరకదు. చెబ్రాజ్ అంటే అటెండర్ అంటారు కదా, ప్యూన్ అంటారు కదా, చెబ్రాజ్ పని కూడా అడిగాడు. ఎవడు అడిగేటోడు ఉన్నాడు సార్. దీని తర్వాత బీఆర్ఎస్ అనేది అయితే కుప్ప కూలిపోతుంది. స్థానిక సంస్థల కనమరుగు కావడం ఖాయము. వన్ కనమరుగు స్థానిక సంస్థల ఎన్నికల మున్సిపల్ అన్నది 1. నెంబర్ 2, రేపు ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ప్రభాకర్ రావు ఇండియా వస్తాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఫోన్ ట్యాపింగ్లో 100% జైలుకు పోవడం ఖాయం. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద వేస్ట్ ముచ్చటది. మీరు అందరికీ దాన్ని ఏదో అయిపోయినట్టు చేస్తున్నారా అని ప్రెస్ మీట్లో విలేకరులందరినీ ఆయన ఇది చేశాడు. సిగ్గుందా? రామకృష్ణ హెగ్డే 83లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మిశ్రమ ప్రభుత్వం 84లో 28 లోక్సభకి 28 ఓడిపోయింది కాంగ్రెస్, మన అక్కడ జనతా పార్టీ అంటే బీజేపీ అందరు కలిపి డిజాల్వ్ చేసిండు. 85 మార్చిలో ఎట్లయితే భాస్కర్ రావు కలిసి డిజాల్వ్ చేసి ఇక్కడ రామారావు గారు ఎన్నికపోయిండో 86 అసెంబ్లీ సీట్లు బీజేపీ అండ్ ఇండిపెండెంట్ తోడితే 130 సీట్లు వచ్చి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ అండ్ బొమ్మాయి అసమ్మతి జనతా లీడర్లది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బయట పెడితే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు. సిగ్గుందా అండి? పోనీ దీనికి సంబంధం లేదు అధికారులకు అంటున్నాడు. ఓటుకు నోటు కేసు నువ్వే ఇచ్చినావు కదా బ్రీఫ్. హరిహరాలు వచ్చిన చంద్రబాబును రక్షించలేడని చెప్పినావు కదా. బ్లాక్మెయిల్ చేసి ఆయన రాజధాని వదిలిపెట్టి అక్కడ పోయింది కదా. ఇక్కడ మొత్తం రిపేర్ చేసుకొని గెస్ట్ హౌజులు, సెక్రటరియట్, కోట్లు ఖర్చు పెట్టి కానీ షిఫ్ట్ అయింది కదా. నేను కేసులు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మీడియేటర్స్ మాట్లాడిండ్రో ఈ సంగతో. ఖచ్చితంగా యూ బ్లాక్మెయిల్ అప్ చంద్రబాబు గారు. లేకపోతే అది అయ్యేదానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ ఉండేవాళ్ళు 5 సంవత్సరాలు ఉండే అతను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిస్తే కంటిన్యూ అవుతుండే కావచ్చు, అక్కడ పని జరుగుతూ ఉంటాయి. అటువంటిది అయింది బ్రీఫ్ ఇచ్చినాం. పోనీ పోలీసు వాళ్ళకి సంబంధం అంటే మొన్న ఇది ఆ పైలట్ రోహిత్, గువ్వల బాలరాజు ఒక గెస్ట్ హౌస్లో పట్టుబడ్డారు కండి 1.5 years. అవును ట్యాపింగ్ ఎవరు ఇచ్చిండు బ్రీఫ్? ప్రగతి భవన్లో నేషనల్, స్టేట్ ప్రెస్, ఎలక్ట్రానిక్ ప్రింట్ కొన్ని 100 మందిని పిలిచి ఏమిచ్చావు నువ్వు? సీడీలు చేసినావు కదా, డిస్ప్లే చేసినావు కదా. అందరూ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మన జడ్జిలకు మొత్తం చీఫ్ జస్టిస్కి పంపినావు కదా, అన్ని రాష్ట్రాలకు 28 రాష్ట్రాలకు. అండ్ చీఫ్ మినిస్టర్లకు పంపినావు కదా, కేంద్ర మంత్రులకు పంపినావు కదా, జడ్జిలు కామెంట్ చేసిండు కదా. నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినవే? అవును, పోలీసు ఇవ్వలేదు కదా బ్రీఫ్. ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయం. ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడింది అనేది వేరే సంగతి. మా ప్రభుత్వం వస్తే ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను చెర్లపల్లి జైలుకు పోవడం ఖాయము, 2 బెడ్రూములు కట్టిస్తాను. ఎప్పటి నుంచి మొదలు పెట్టిండు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రిపోర్టు చూసి ఆయన ఇంటెలిజెన్సీ కాదు, అడ్వకేట్ జనరల్ నిపుణులతో మాట్లాడి అది కొన్ని మంత్రులకు కూడా ఏదైతుందో కూర్చున్నప్పుడు చెప్పాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అదే మాట చెప్పాడు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట చెప్పాడు మంత్రిగా. అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లే పొంగులేటి గారు, ఇంకొక ఉత్తమ్ గారు, 5 మంత్రులు జైలుకు పోతారని చెప్పారు. సీఎం కాక సీఎం చెప్పింది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ దీని తర్వాత అవుతుంది. June 4 తర్వాతనా ఇప్పుడు అది ప్రభాకర్ రావు గారు ఇవాళ రేపో రావాల్సిందే. ఆయన అనుకుంటున్నా నేను ఎలక్షన్ అయితేనే పోయిండంటే ఎప్పుడు అయింది ఎలక్షన్? డిసెంబర్. ఆయన ఏప్రిల్లో పోయిండా? ఏప్రిల్ కాదు, ముందే పోయిండు అనుకుంటా. 6 నెలల్లో రావాలి అతను. 6 నెలలు అతను ఈజ్ H1 మీద పోయాడు. సారీ, విజిటింగ్ వీసా మీద పోయాడు. విజిటింగ్ వీసా కనుక ఖచ్చితంగా 6 నెలలే ఇమిగ్రేషన్లు ఇస్తారు. 10 ఏళ్ళు ఉన్నా కూడా 6 నెలలు యాక్చువల్ హెల్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ చికాగో. అతని కొడుకు అక్కడ ఉన్నాడు. ఈజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ 100%. సమ్ ఇది ఇక్కడ ఒక అంత వచ్చింది క్యాన్సర్. అతనికి కొంత ట్రీట్మెంట్ జరిగింది. ఫైనల్గా ఏమైందంటే అక్కడ వాళ్ళ పిల్లలు ఏదైతుందో తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ కూడా పెట్టినట్టు. ఓకే, బెటర్ ట్రీట్మెంట్. అండ్ ఆల్రెడీ ఎలక్షన్స్ కంటే ముందే అతను టికెట్ తీసుకున్నాడని నాకుండే ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర బంధువులతో ఈరోజు మార్నింగే దాదాపు నేను అనుకుంటున్న మోర్ దాన్ 30-35 minutes మాట్లాడాను. దగ్గర బంధువులు. అతను చికాగో ఉన్న సంగతి నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఏదైతుందో కొడుకు, ప్రభాకర్ గారు కొడుకు ఫ్రెండ్, ఒక వీకెండ్ పార్టీలో ఒక 1 month పిలుస్తుంటారు. మనం పేరెంట్స్ రాగానే అందరు ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్ పిలుస్తారు. ఒక పార్టీలో నా ఫ్రెండ్ కొడుకు ఏదైతుందో వాళ్ళ దాంట్లో ఒక గెట్ టుగెదర్లో ప్రభాకర్ రావు గారు కూడా అటెండ్ అయ్యాడు. ట్రీట్మెంట్ ఉన్నది, ఖచ్చితంగా వస్తాడు. ఆయన అధికారి ఏదైతుందో ఎప్పటికైనా ఆయనకు తెలుసు కదా. కనుక ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జైలుకు పోవడం ఖాయము. కేసీఆర్ గారితో పాటుగా పలు పోలీసు అధికారులు, ఈవెన్ డీజీపీ
హోమ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి. సపోజ్ సాక్ష్యాలు దొరకకపోతే, ఎవిడెన్స్ ప్రాపర్గా లేకపోతే అయితే రాధాకిషన్ రా, అయితే ప్రభాకర్ రావు, అయితే ప్రశాంత్ రావు ఉన్నారు, వీళ్ళు అప్రూవర్గా మారుతారు. ఆల్రెడీ రాధాకిషన్ ఇచ్చాడు కదా. తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పిండు కదా రాధాకిషన్ గారు, ప్రభాకర్ రావు ఇన్కేషన్ ముఖ్యమంత్రి గారితో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు కదా. అప్రూవర్గా మారినాక అరెస్ట్, కేసు ఏమైతుందో పక్కకు పెట్టండి, బట్ అరెస్ట్ కావడం అనేది ఖాయము. కానీ అప్పుడు బక్వాసా రిపోర్టర్ తప్ప నీ తెలివంతా నీ ఒక్కరికి ఉంది, దేశంలో ఎవరికి లేదు. అస్సలు ఆ మాట అడిగినది అంత కోపం వచ్చింది ఆయన. సార్ పిట్టల దొర సార్, పిట్టల దొర ఏం చెప్తారో తెలుసు కదా సార్, గ్రామాల్లో ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఈ కట్టె తుపాకి పెట్టుకొని పోతాడు, ఇంటింటికి అడుక్కుంటా ఉంటాడు, ఇట్లా ఈ పాయింట్ వేసి ఓ టోప్ పెట్టి చెరువు అంతా వేశారు, తూము కింద మంట సార్. చెరువులంతా మొత్తం బియ్యం పోసి తూము కింద మంట పెట్టి తుడుతుందా సార్? నీళ్ళు ఇడిసే తూములు ఉంటాయి కదా సార్, 3 చెరువు తెలిసి అది చెరువు కట్టకు. ఇక్కడ పెడితే ఆ పక్కకు ఉండేది ఏదైతుందో ఒక 10 మీటర్లంతా ఉడుకుతుంది కావచ్చు ఈ వేడికి. బాగా ఏది పెద్ద మొట్లు పెట్టేది ఉంటే ఈ వేడికి అటు పోయి చెరువుకే సంబంధం. అయితే ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్, ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు తిన్నారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా దాన్ని బయటకు లాగి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే దమ్ముడు అరెస్ట్ చేసుకోమనవా, మేము రెడీగా ఉన్నాం, ఇట్లాంటి పిట్ట బెదిరికి ఏం బెదరమే అన్నాడు. రా 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 ఈడిరా బోడీరా అంటే పిలితేనే రా వచ్చి తీసుకుపోయింది కదా, జైలు వేసింది కదా బిడ్డను. రా రా అది కూడా పెద్ద కేసు కాదంటున్నాడు. అట్లే లిక్కర్ స్కామ్ కూడా పెద్ద కేసు కాదండి, జైలు వేసుకోమని అంటాడు కదా, జైలుకి పోతాడు కదా. పోయేది ఖాయం అన్న దాంట్లో డౌట్ లేదు, పోయేది ఖాయం. మీ యోయోదారు చెప్తున్నా, మీ ఓనర్ గారు మల్లారెడ్డి గారు అమెరికా జైలుకు వితిన్ 2 months జైలుకి కేసుల గిట్ట పోకపోయేది ఉంటే, ఓన్లీ అధికారులకి సంబంధము, నాకు సంబంధం లేదంటే నేను ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ. ఓపెన్ ఛాలెంజ్, లీవ్ దిస్ కంట్రీ, ఖచ్చితంగా జైలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చక్కటి విశ్లేషణ ఇచ్చారు.